అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. అసలే మెట్ట ప్రాంతం, ఆపై కరవు. వేసిన పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో దిగులు చెందారు ఓ చిన్నపల్లె ప్రజలు. కాలం కలిసి రాక ప్రకృతి సహకరించకపోవడంతో అప్పుల పాలయ్యారు ఆ అన్నదాతలు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతన్నలకు సాగుబడికి తోడుగా పాడి పశువులను నమ్ముకున్నారు. ఇంటికో పాడి పశువును కొనుగోలు చేసి పాల ఉత్పత్తితో ప్రగతికి బాటలు వేసుకున్నారు. కరువు కాలంలో క్షీర విప్లవం సృష్టించి కాసుల వర్షం కురిపిస్తూ ఆర్థికంగా నిలదొక్కున్నారు. పాల ఉత్పత్తితో పాల వెలుగుల పల్లెగా మారిన నరసింహులపల్లెపై మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తున్న స్పెషల్ స్టోరీ. పాడి పశువులతో ప్రగతి పదంలోకి దూసుకెళ్తున్న నరసింహులపల్లెలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ పల్లెలో 50 ఇళ్లుండగా సగటున ఇంటికి 2 పశువుల చొప్పున రోజుకు 600 పైగా లీటర్ల పాల ఉత్పత్తి చేస్తున్నాయి. నెలకు 5 లక్షల పైగా ఆదాయం పొందుతూ అన్నదాతలు ఈ పల్లెను పాల వెలుగు పల్లెగా మార్చారు. పాడి పశువులతో నమ్ముకొని కరువును జయించి ఆదర్శంగా నిలుస్తున్న ఈ పల్లె రైతుల మనోగతాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరువు కాలంలో రైతన్నకు కల్పతరువుగా మారాయి పాడి పశువులు. పాడిని నమ్ముకున్న వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇంటికి ఒక ఆవు లేదా గేదె ఉంటే ఆ ఇంట్లో ధనలక్ష్మి ఉన్నట్టే అని నిరూపిస్తున్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నరసింహులపల్లె రైతులు. రామంచె గ్రామ పంచాయతీ పరిధిలో 50 కుటుంబాలు గల ఈ చిన్న పల్లెలో వీరు ఆవిష్కరించిన మార్పు ప్రగతికి చిరునామాగా నిలుస్తోంది. వ్యవసాయమే జీవనాధారం గల పల్లెలో 37 మంది రైతులు 100కు పైగా పాడి పశువులను పోషిస్తున్నారు. రోజుకు 600 లీటర్లకు పైగా పాల ఉత్పత్తి చేస్తున్నారు. పాడి పశువులతో ఇక్కడి రైతులు ఆర్థికంగా ఎదుగుతూ ప్రగతి పథంలోకి దూసుకెళ్తున్నారు. పల్లెలో ఏ ఇంటి తలుపు తట్టినా పాడి పశువులే దర్శనమిస్తాయి. పాల ఉత్పత్తి ముచ్చట్లే వినిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పల్లెలో 37 కుటుంబాలు పాడి పశువుల సేవలో తరిస్తున్నాయి. ఎవ్వరి మీద ఆధారపడకుండా పాడి పశువులతో చేతి నిండా పని, జేబు నిండా డబ్బులతో ఈ రైతు కుటుంబాలు చక్కగా నిలదొక్కున్నాయి. ఈ ఊరిలో ఎవ్వరిని కదిలించినా గోమాత గొప్పదనం, పాడి పశువులతో చేకూరుతున్న ప్రయోజనాల గురించి ఆనందంగా చెబుతారు. పాడి పశువుల పెంపకానికి పావలా ఖర్చయితే 30 లాభం ఉంటుందంటూ వీరు ఘనంగా చెబుతారు. పాడి పశువులతో మంచి ఆదాయం పొందడమే కాకుండా పిల్లలను ఉన్నత విద్యను చదివిస్తూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవిస్తున్నామని చెబుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు వేస్తే కాలం కలిసిరాక ప్రకృతి సహకరించక చివరకు పెట్టుబడి కూడా మిగలని పరిస్థితిలో పాడి పశువులను కొనుగోలు చేస్తే అవి మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నాయని సగర్వంగా చెబుతున్నారు స్వరూప అనే మహిళా రైతు. మాకు 4 ఎకరాల భూమి ఉన్నది. మేము ఇన్ని రోజుల బట్టి కాలం లేక ఒక బావి ఉండే, అయితే అందులో ఒక వానకాలమే నీళ్ళెళ్ళు, యాసంగి నీళ్ళెళ్ళపోవు, కాలం అయితేనే అవిసుత. కాకపోతే ఇక మేము వ్యవసాయం చేస్తే ఏం లాభం లేదు. కాలం లేక ఈ పెట్టుబడి అన్నీ మొత్తం మీద పడి మొత్తం అప్పుల పాలైనాం. మా పిల్లల్ని చదివిస్తామంటే సుత మస్తు తిప్పలైంది. ఇక మేము ఏం చేసినామంటే కరీంనగర్ విజయ డైరీ తరపున మాకు లోను తీసుకున్నాం. 2 ఆవులు ఫస్ట్ తీసుకున్న తర్వాత ఆ లోన్ తేరి మళ్ళీ మాకు ఆ 2 ఆవుల నుంచే మాకు 1 లక్ష రూపాయలు మిగిలినాయి ఒక సంవత్సరం లోపల. అవి లోన్ ముట్టంగానైనా మాకు అవిటి దానా అన్ని ఖర్చులు వెళ్ళంగా మాకు 1 లక్ష రూపాయలు మిగిలినాక ఇక మేము ఇట్లా అయితే మంచిగా ఉన్నదని అటు మళ్ళీ తర్వాత ఇక బావి ఎండిపోతే ఇక అప్పు తెచ్చేసి మళ్ళీ బోరేసినాం. ఆవుల మందం నీళ్ళు వెళ్ళినా మంచిదని బోరేసినాం. బోరెత్తే మా అదృష్టం మంచిగా ఉండి బోర్ పడ్డాక మళ్ళీ మేము ఏం చేసినామంటే మళ్ళీ 4 ఆవులు తీసుకొచ్చినాం. 4 ఆవులు తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ పాలు మంచిగా పోస్తున్నాం. ఇప్పుడు మాకు వ్యవసాయం చేస్తే
6 నెలలకు ఒకసారి పంట వస్తుంది. ఆ 6 నెలలకు ఒకసారి వచ్చే వరకు మా పిల్లల్ని చదివించేసరికి మాకు రోజు రోజు పైసలు మాకు అప్ అండ్ డౌన్ చేస్తారు వాళ్ళు. మాకు రోజు ఇంట్లో బాగా తిప్పలయ్యేది. ఈ ఆవులను జాదినేసింది వాళ్ళకు ఏ తిప్పల లేకుండా మంచిగా పోయి వస్తారు. మా కొడుకు ఒక బిడ్డ నాకు. మా కొడుకు వాగేశ్వర్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుండు. మా బిడ్డ అపూర్వ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. వాళ్ళని మంచిగా చదివిస్తున్నాం. ఒకసారి ఈ ఊరి గతంలోకి వెళితే మెట్ట ప్రాంతమైన నరసింహులపల్లె ఒకప్పుడు కరువు కాటకాలతో విలవిలలాడింది. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోయి గతంలో సాగుబడి చతికిలపడింది. పంటల సాగు లేక కూలి పని సైతం దొరకని పరిస్థితులు పల్లెవాసులు ఎదుర్కొన్నారు. అలాంటి పల్లె నేడు పాడి పశువులతో కలకలలాడుతోంది. ప్రతి ఇంటిలో పాల వెలుగులు కనిపిస్తున్నాయి. కాసుల గలగలలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అప్పుల పాలైన వారు నేడు ఆర్థికంగా ఎదిగి అప్పులు ఇచ్చే స్థాయికి చేరారు. వ్యవసాయం చేసే రైతుకు కాలం కలిసి వచ్చి ప్రకృతి సహకరించి చేతికందిన పంటలకు గిట్టుబాటు ధర ఉంటేనే లాభం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ప్రస్తుతం లేకపోవడంతో పాడి పశువులను నమ్ముకున్నామని అన్నదాతలు అంటున్నారు. వర్షాభావ పరిస్థితిలో వేసిన పంటలు ఎండిపోయిన తరుణంలో పాడి పశువులే ఆదుకున్నాయని చెబుతున్నారు. అయితే ఇంతకుముందు వ్యవసాయం మీదనే ఉన్నాం మేము. ఈ ఆవులు లేవు నాకు. ఇంతకుముందు 2-3 ఏళ్ళ కింద ఆవులు లేవు. ఫస్ట్ ఒక ఆవును తెచ్చిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ళ కింద తెచ్చిన ఆవును. అయితే ఇంతనే ఇప్పుడు 2-3 ఏళ్ళ ఇప్పుడు కాలాలు పోయినాయి కదా, అందులో బాగా అయిపోతాయి. ఈ పెట్టుబడి పెట్టుడు మునుగుతాను, ఈ కైకిళ్ళు మందు బస్తాలు ఇవన్నీ ఇక వ్యవసాయం చేసేవారు కాలం లేకపోయారు, లాస్కి వస్తుంది. అయితే మొన్న మళ్ళా నీరులో 2 ఆవులు తెచ్చిన, కొద్దిగా మంచిగా అనిపించబడింది అవిటితో. మళ్ళీ ఇక నెలకు ఇప్పుడు 7,000 వస్తాయి ఒక్క ఆవుకైనా కానీ. పాలు మంచిగా ఇచ్చేది 10-12 లీటర్లు ఇస్తే 7,000 రూపాయలు వస్తాయి. ఇంకా ఫస్ట్ ఆవు ఉంది పెద్ద ఆవు, అది ఇచ్చింది మంచిగా 10-12 లీటర్లు ఇస్తుంది ఎప్పుడు. దాంతో ఇక మళ్ళీ తర్వాత గీ 2 తెచ్చిన. ఇవి కొద్దిగా తక్కువ ఇస్తాను పాలు, కానీ ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి ఆవులు సైజు. మళ్ళీ గీ ఆవును తెచ్చిన, అది ఇస్తుంది 14 లీటర్లు ఇస్తుంది ఆవు. మళ్ళీ మొన్న ఇది తెచ్చిన అది 2 ఏళ్ళు పుట్టింది. మొన్ననే 4 తారీఖున అడిగింది. 2 ఏళ్ళు పుట్టింది దానికి, 2 ఆడియే చెవులేయాలి. మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు పాలతో నాకు 15,000 వస్తాయి. 15 రోజులకు 15,000 వస్తాయి. 15 రోజులు. మొన్న 2 బిల్లు 15 రోజులు వచ్చినాయి. నేను మొన్నదాకా 40 పోసిన, 35 నుంచి 40 పోసిన. అయితే సూడి అయినాయి ఆవులు కొద్దిగా తక్కువ నిన్నాలి. ఇప్పుడు 20 రోజులు తక్కువ అయినాయి పాలు కొద్దిగా. రోజుకు 1,900 ఇట్లా వస్తాను. ఇంకా దాని ఖర్చు కొంచెం ఎక్కువనే ఉన్నది. ఇప్పుడు 22 రూపాయలు ఉన్నది తౌడు. 22. పత్తిపిండికి 1,400 రూపాయలు ఉన్నది 50 కిలోలకు. దానిలో కొంచెం తక్కువ ఉంది కదా, మంచిగా ఉండదు. కానీ పాలకు రేటు తక్కువ ఉన్నది. మినిమం 30 రూపాయలకు మీద ఉండాలి పాలకు. వాటర్ బాటిల్ వస్తలేదు. 20 రూపాయలు పెడితే వాటర్ బాటిల్ వస్తలేదు. కళ్ళు బాటిల్కి పోతే వాడు 100 రూపాయలు తీసుకుంటాడు కళ్ళుకు. అదే ఒక పాలకు పోతే పాలకాడికి వచ్చే వరకేమో 25, 24. ఇగో ఈయన ఉన్నది రేటు. మినిమం 30 రూపాయలు తక్కువ ఉండదు పాలకు. ఇప్పుడు చేసుకున్నంత ఇవి మనకు లాభం ఉంటుంది. వ్యవసాయం చేస్తేనో నీళ్ళు లేకున్నా ఎండిపోయాయి. రోగాలు వచ్చినా పంట నష్టమయ్యాయి. ఈ పాలతో ఆవులతో ఏముంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆవుకి ఏమైనా అపాయం జరిగినా కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, మన డబ్బులు వస్తాయి. ఒక 15 రూపాయలు తక్కువనే ఎక్కువ మన డబ్బులు మనకు వస్తాయి. అందుకని దీంతో నష్టం ఏం లేదు. పాలకు కూడా పాలు మంచిగా ఇచ్చే ఆవులు అయితే ఇవే లాభం ఉన్నది మన వ్యవసాయానికంటే. వ్యవసాయం కూడా నీళ్ళు ఉండాలి. నీళ్ళు ఉంటే మెయిన్ నీళ్ళతో అయితే కొంత కవర్ చేసుకోవచ్చు. అటు అది ఇటు ఉంటే ఇంకా మంచి 2 విధాల లాభం ఉంటుంది. 5 ఏళ్ల క్రితం ఒక్క ఆవును కొనుగోలు చేసిన వారు నేడు 4-5 ఆవులు కొనుగోలు చేసి నిత్యం 40 నుంచి 50 లీటర్ల పాల ఉత్పత్తి చేస్తున్నామంటున్నారు. వర్షాభావ పరిస్థితిలో వేసిన పంటలు ఎండిపోయినా పాడి పశువులు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని చెబుతున్నారు. పాడి పశువులతో పాల ఉత్పత్తితో పాటు వ్యవసాయానికి కావలసిన పేడ ఎరువుగా లభిస్తుండడంతో పంటల సాగుకు పెట్టుబడి తగ్గుతోందని అంటున్నారు. 30 కుటుంబాలకు 120 పశువులు అంటే దాదాపుగా మన కర్మా డిస్టిక్లో ఇది డెవలప్మెంట్ ఎక్కువ. ఈ విలేజ్లో ఇన్ని పాల్గొడు ఇట్లా ప్రోత్సహించుడు ఏంటంటే డైరెక్టర్లు ప్లస్ పోతే మిల్క్ ప్రొడ్యూసర్ కరీంనగర్ డైరీ తరఫున చైర్మన్ సాబు రాజేశ్వరరావు వాళ్ళ ప్రోత్సాహం గురించి, మా చైర్మన్ ప్రోత్సాహం గురించి మేమందరం సహకరించి నేను రోజు 40 లీటర్ల పాలు పోయగలుగుతా. 1,200 ఆదాయం వస్తుంది రోజు. దాదాపు ఒక 400 ఖర్చు పోయినా కానీ రోజు 800 మిగులుతుంది. 3 ఎందులు 24,000 ఆదాయం మనకు వస్తుంది. ఆ 4,000 ఇంకా ఎక్స్ట్రా మందులు అవి ఖర్చు అయినా మినిమం ఒక నెలకు 20,000 ఆదాయం మాత్రం ఖచ్చితంగా మనకు రాగలుగుతాయి.
అయితే మనం వ్యవసాయం చేస్తే ఎట్లుంటుంది అంటే 6 నెలల తర్వాత మనం పంట కోసి అన్ని చేతికి వచ్చే వరకు ₹1,00,000 ఆదాయం వస్తే అందులో 50,000 పెట్టుబడి పోతాయి, 50,000 మిగులుతాయి. 6 నెలల్లో ఇది ఎంత వస్తుంది అంటే 1,20,000 ఆదాయం వస్తుంది మనకు, ఖర్చు పోను. ఇది ఎందుకంటే రోజు నికర ఆదాయం ఎట్లా అంటే ₹100 ₹30 ఖర్చు పోతే ₹70 నీ ఇంటిలోకి రాగలుగుతాయి ప్రతిరోజు. ఉదయం సాయంత్రం ఎట్లా అంటే వరి పెడతావు, దానిలో రాదు, అలా పురుగు ఉంటుంది, వర్షం ఉంటుంది, ఎంతో ఉంటుంది, కష్టపడతాం, అందులో ఏం రాదు, పారితేనే వస్తాయి లేకపోతే లేదు. మొక్కజొన్న పెడితే ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి, అందులో ఏం లేదు. కాకపోతే పాల గురించి ఏంటంటే మనం ప్రతిరోజు నికర ఆదాయం, మనకు లేగలు అవసరం ఉంటాయి. ఒక ఆవు దాదాపు 10 లీటర్లు ఇచ్చినా కానీ 10 నెలలు ఇచ్చినా కానీ 70,000 ఆదాయం వస్తుంది. మనము 45,000 ఇటు కొనుకొస్తాను. 70,000 ఆదాయం అంటే ఇంకొక 30,000 ఆదాయం మనకు ఎక్స్ట్రా మనకు మిగులుతుంది. అలా ఆవు మిగులుతుంది, లాగా మిగులుతుంది, మళ్ళీ ప్లస్ పోతే పేడ మిగులుతుంది. కష్టపడ్డంత మందం 3 రెట్టింతల దీంతో ఫలితం ఉన్నది రైతులు కష్టపడితే. మనం ఎందుకంటే వేరే టోళ్ళ మీద ఆధారపడి ఏదో పని చేసుకొని బతకకుండా మనం నౌకరిగాళ్ళ కంటే సులువుగా బతికే పద్ధతి ఇదొక్కటి. ఎందుకంటే మనకు ఉన్న భూమిని మనం దున్నుకొని మనం కష్టపడి మన పేడ మన భూమిని వేసుకొని మన పంట మనమే తీసుకొని మన గడ్డి మనమే వాడుకొని మన పశువులను మనమే చేసుకుంటే మన పాలు మనం పెరుగు కొనుక్కోవాలన్నా మన కుటుంబానికి రోజు కనీసం ₹100 పాలు కొనుక్కున్నా కానీ నార్మల్గా ఒక 5-6 ఉన్న ఫ్యామిలీ కుటుంబంలో ₹100 పాలు కొనుక్కోంటే నెలకు 3,000 పెట్టాలి. అందుకోసం మన పాలు అన్ని అవగాహన లెక్కల మొత్తం మన ఖర్చు చూసుకుంటే నెలకు 30,000 ఆదాయం ఒక రైతుకు అవలీలంగా. నార్మల్గా ఎంత అవలీలంగా 2 ఎకరాల ఉన్న భూమి రైతు కూడా నెలకు 30,000 సంపాదిస్తాడు. పాడి పశువులతో నరసింహులపల్లె రైతులు కరువును జయించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పాడి పశువులు రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడంతో ఇది సాధ్యమైంది. ఈ ఖరీఫ్ సీజన్లో సకాలంలో వర్షాలు పడక వేసిన మొక్కజొన్న పంట ఎండిపోయినా వారు భయపడలేదు. అలా ఎండిపోయిన పంటను పాడి పశువులకు పశుగ్రాసంగా ఉపయోగించుకున్నారు. పంట దిగుబడి లేకపోయినా పాల దిగుబడి ఉంది కదూ అని ధైర్యంగా ముందుకు అడుగులేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను నమ్ముకున్న రైతులు ఏనాడు నష్టపోలేదు. పాడి పంటల్ని 2 కళ్ళుగా చేసుకుని జీవించిన మన పూర్వ రైతులు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించారు. ఇదే సూత్రాన్ని నమ్ముకుని పాల వెలుగుల పచ్చదనంతో శోభిల్లుతోంది నరసింహుల పల్లె. కరువు కాలంలో ఉన్న కొద్దిపాటి నీళ్లతో 10 గుంటల భూమిలో గడ్డి విత్తులు సాగు చేసి పశుగ్రాసం పెంచుతున్నారు రాఘవరెడ్డి. పాడి పశువులకు కావలసిన పోషకాలతో కూడిన మేతను సమృద్ధిగా అందిస్తున్నారు. సబ్సిడీపై డైరీ వారు ఇచ్చిన పశుగ్రాసం పాడి పశువులకు అందిస్తే పాల దిగుబడి సైతం పెరుగుతుందంటున్నారు ఈ రైతన్నలు. ఒక్కసారి సాగు చేసిన పశుగ్రాస గడ్డి రకాలు 2 ఏళ్ల వరకు పశుగ్రాసాన్ని ఇస్తూనే ఉంటాయని చెబుతున్నారు. కోసిన గడ్డి 15 రోజుల్లో పెరిగి మళ్లీ కోతకు వస్తుందని, ఇలా 2 ఏళ్ల వరకు ఉపయోగించుకోవచ్చని, 10 గుంటల భూమిలో సాగు చేసిన పశుగ్రాసంతో 4-5 పాడి పశువులను పోషించవచ్చని చెబుతున్నారు. ఈ గడ్డి వల్ల రైతుకు ఉపయోగం, ఎందుకంటే ఎక్కువ మనకు ఎన్ని పశువులు చదువుకున్నా దాదాపుగా ఒక 10 గుంటల గడ్డి పెట్టుకుంటే మనకు ఒక 3-4 పశువులకు సరిపడా గడ్డి ఎదగగలుగుతుంది. ఈ గడ్డి ఒక్కసారి దున్ని పెడితే 2 సంవత్సరాల దాకా మనకు సరిపడా గడ్డి 4 పశువులకు సరిపోతుంది 10 గుంటలు. దీని ద్వారా మనకు డైరీ సబ్సిడీ 2,000 డబ్బులు ఇస్తున్నది ఇప్పటి వరకు అయితే. వీటితోటి గడ్డి కోసి మనకు ఆవులకు వేస్తే కూడా పాలు ఎక్కువ ఆదాయం, మనకు పాల ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనకు వరి గడ్డి కావాలన్నా బయట ఎక్కువ జాగ లేకున్నా కట్టేసుకోవాలన్నా అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఒక 10 గుంటలు పెట్టుకుంటే 4 ఆవులకు ఈ గడ్డితోటి మనకు ఆదాయం మంచిగా, ఆవులకు పాలు కూడా ఎక్కువ ఇస్తాయి. గడ్డి కోమన్ గడ్డి పెట్టుకుంటే మనకు డైరీ కూడా 2,000 ఇస్తుంది. మనకు కూడా గడ్డి మంచి పనిచేస్తుంది. ఒక కోత దాదాపు 15 నుంచి 20 రోజుల మధ్యలో అటు కోసుకుంటూ పోతుంటే నెలకు ఒక కోత వస్తుంది. సంవత్సరం వరకు ఒక 10 కోతలు కంప్లీట్గా వస్తుంది. ఒక 10 గుంటలు ఒక గంటను సంవత్సరం లోపల మనకు 10 సార్లు కోసుకోవచ్చు. 2 గంటలు కోస్తే ఒక ఆకు సరిపోతుంది.
సరిపడా. కాకపోతే ఏంటంటే కోతకు కొంచెం మనం ఈ మందులు మన యూరియా అది ఇది వేసుకొని మంచిగా టైంకు నీళ్ళు ఇడుచుకుంటే గంట ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మనం ఈ గడ్డి ఎప్పుడు వేసినా కానీ ఆవులు తినగలుగుతాయి, వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఎప్పుడు కానీ ప్రోత్సహించి మంచిగా తింటాయి. మళ్ళీ కాకపోతే ఏంటంటే దీనివల్ల పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతన్న వ్యవసాయం చేయకుంటే కష్టనష్టాలు అప్పులే మిగులుతాయి. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువులను పెంచుకుంటే పంటల దిగుబడి లేకపోయినా పాల ఉత్పత్తితో ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని నిరూపిస్తున్నారు నరసింహులపల్లె రైతన్నలు. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలతో వ్యవసాయం చేస్తే లాభం లేదని, ఇలాంటి పరిస్థితిలో ఇంటికి ఒక పాలిచ్చే పాడి పశువును పెంచుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. మన ఇది కరీంనగర్ డైరీ మన వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఒక డైరీ నడిపించుకుంటున్నాం. మాది చిగురుమాడి మండలం నరసింహులపల్లె గ్రామంలో, రామంచ విలేజ్ నరసింహులపల్లె గ్రామం. మేము ఏంటంటే ఇంటికి ఒక ఆవును తీసుకున్నాం. ఆవును తీసుకుంటే దానికి మంచిగా పోషణ మంచిగా చేసుకొని వాళ్ళు మాకు ప్రోత్సహించారు. మేము ఒక రోజుకు ఒక ఆవుకు దాని పెట్టుబడితోని మాకు ఆ ఆవు రోజు 15 లీటర్ ఇచ్చిందా మాకు రోజు ఒక 350 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే కమ్సే కమ్ నెలకు దాదాపు ఒక 10,000 చిల్లర మాకు ఆదాయం వస్తుంది. ఈ రకంగా చూసుకుంటే వాస్తవానికి పాల ఉత్పత్తులు బాగా ఉంది. ఈ వ్యవసాయం చేశాకంటే ఈ 2 గేదెలను గేదెలు కానీ కొనుక్కొని ఈ జీవనోపాధి చేసుకునేది మంచిగా అనిపిస్తుంది. వాస్తవానికి ఈ పాడి ఏదైతే ఏదో ఉన్నదో మాకు ఒక కన్న తల్లి లెక్క. ఆ పశువు ఏంటంటే మమ్మల్ని దాస్తుంది అది. ఎందుకంటే అదొక వ్యవసాయంలో ఏంటంటే లేదు, గవర్నమెంట్ మాకు స్పందన లేదు కూడా. పత్తులు పెట్టుకున్నాం, పోయినసారి నష్టపోయినాం, వరలు పెట్టుకున్నాం, అది పోయినాయి. అనవలకల్లా ఇప్పుడు లేటుగా వేసిన పంటలు నష్టపోయినాయి, అది ఏం లేదు. ఇప్పుడు మాత్రం ఆ గోమాత దయ వలన మేము చాలా ఆనందంగా ఉన్నాం. అప్పులు లేకుండా అర్థంగా మాత్రం ఉన్నాం. పాడి పశువులతో ప్రగతి పథంలో పయనిస్తున్న పాడి రైతులు ఐక్యంగా ముందుకు సాగారు. రామంచ గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల సంఘం నుంచి వేరుపడి ప్రత్యేకంగా నరసింహులపల్లె పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 37 మంది రైతులు 3,000 చొప్పున జమ చేసి 1 గుంట భూమి కొనుగోలు చేసి అందులో పాల కేంద్రం కోసం పక్కా భవనం నిర్మించారు. పాల సేకరణతో పాటు ప్రతి 15 రోజులకోసారి డబ్బుల పంపకం, పాడి పశువుల బాగోగుల గురించి రైతులు అక్కడే చర్చించుకుంటారు. పాడి పశువులు అనారోగ్యం పాలైతే పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు వంటిల పశువైద్యున్ని రప్పించుకుని వైద్య సేవలు పొందుతున్నారు. మేము గత 7 సంవత్సరాల నుంచి అంతకుముందు రామంచలో వచ్చేటోళ్ళం పాలు. ఈ ఇంటికి 22 ఆవుల చొప్పున మాది 60 ఇండ్లు ఉంటాయి. ఈ 60 ఇండ్లకు ఇంటికి 2 ఆవుల చొప్పున ప్రతి సభ్యుడు 15 నుంచి 20-30 లీటర్ల పాలు పోస్తారు. మా అంతకుముందు రామంచకు పోయి పోషించేటోళ్ళం. అక్కడ నుంచి విడిపోయి మేము సపరేట్గా మనిషికి 38 సభ్యులు ఉన్నాం. 38 సభ్యులకు మనిషికి 3,000 చొప్పున అమౌంట్ జమ చేసుకొని ఒక సంఘం ఏర్పరచుకున్నాం. ఆ సంఘం మేము ఒక భవనం కట్టుకొని ఇప్పుడు పొద్దున 295 లీటర్లు పోతున్నాయి, సాయంత్రం 360 లీటర్ల దాకా పంపిస్తున్నాం. మాకు వచ్చేసి నెలకు 15 రోజులకు 2,50,000 ఇన్కమ్ వస్తుంది. నెలకు వచ్చేసి 5 లక్షల చిల్లర వస్తుంది. అందులో మా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ నెలకు జీతం వస్తుంది. కానీ మా దానిలో మేము 15 రోజులకే ఇచ్చేస్తాం వాళ్ళకు. మా వాళ్ళు ఇంతకుముందుకు అప్పులు తెచ్చుకునేటోళ్ళు ఇప్పుడు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగారు. మాకు కరీంనగర్ డైరీ ఒక రైతుకు వచ్చేసి 18 నుంచి 20, 10 కన్నా ఎక్కువ ఇచ్చేస్తాం ఒక రైతు. ఇక మంచిగా పోసే రైతు మాత్రం 15,000, 18,000 ఇట్లా తీసుకుంటాడు. 15 రోజులకు తీసుకుంటాడు. అట్లా వచ్చేసి నెలకు 30-35,000 దాకా వస్తాయి ఒక సభ్యుడు. నరసింహులపల్లిలో ఉన్న పాడి పశువుల్లో ఎక్కువగా చిత్తూరు జిల్లా పొంగనూరులో కొనుగోలు చేసినవే ఉన్నాయి. ఒక్కో పాడి పశువుకు ధర 40,000 నుంచి 60,000 వరకు ఉంది. ప్రతి ఏటా నరసింహులపల్లె రైతులు పొంగనూరుకు వెళ్ళి అక్కడ మేలైన పాడి పశువులను కొనుగోలు చేసి వాటిని ప్రాణంగా చూసుకుంటున్నారు. విలువైన పాడి పశువులకు గతంలో ప్రభుత్వం కల్పించిన పశుక్రాంతి పథకం ఇన్సూరెన్సు లేకపోవడంతో పాడి రైతులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఆ పథకాన్ని పునరుద్ధరించి పాడి పశువులకు ప్రభుత్వం ఇన్సూరెన్సు కల్పించాలని కోరుతున్నారు.
అదేవిధంగా ఆవు పాలకు రేటు చాలా తక్కువగా లీటరుకు 23 రూపాయలు మాత్రమే ఉందని, కాస్త రేటు పెంచితే పాడి రైతుకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు రైతన్నలు. కూడా కొద్దిగా మమ్మలను దృష్టికి తీసుకోవాలి. మేము ఇప్పుడు మేము చిత్తూరు డిస్టిక్ పొంగునూరు నుంచి తెచ్చేస్తాం ఆవులను. ఒక్కొక్క ఆవు 60-70 వేలు పడుతుంది ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడికి వచ్చినాక ఇన్సూరెన్స్ చేయించుకుందామంటే ప్రైవేట్గా చేయించుకుని అవుతుంది. ఆ ఇన్సూరెన్స్ కూడా సరిగా చేయడం లేదు. ఆ క్లెయిమ్ అయితే డబ్బులు సరిగా రావడం లేదు. ఇదివరకు పట్టక్రాంతి ఉన్నప్పుడు మా గవర్నమెంట్ ఆదుకుంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు కనీసం మమ్మల్ని పట్టించుకునే గవర్నమెంట్ కూడా లేదు, అమలు కావట్లేదు. పాల కొద్దిగా మాకు కూడా పాల రేటు పెంచాలి. ఈ దానకు కానీ పత్తి పిండికి కానీ ప్రతి ఒక్కదానికి రేట్లు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మా పాలకు మాత్రం తక్కువ రేటు ఉన్నది. ఇంకా పాల రేటు పెంచాలి. ఇంకొకటి మా ఇన్సూరెన్స్ కూడా కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి, కల్పించాలి. ఇదివరకు పశుక్రాంతి ఉన్నప్పుడు వాళ్ళు కల్పించారు. ఇప్పుడు పశుక్రాంతి లేదు, గవర్నమెంట్ పట్టించుకునే లేదు. మొత్తానికి ప్రతి ఒక్క రైతు జీవనాధారం అసలు దీని మీదనే ఉన్నది. కాబట్టి మమ్మల్ని కూడా కొద్దిగా ప్రభుత్వం చూడాలని ఆదేశిస్తున్నాం. ఇంటికి 2 ఆవులు 3 ఆవుల చొప్పున ఉన్నాయి. గవర్నమెంట్ మమ్మల్ని కొద్దిగా పరీక్ష అది చేసుకుంటే, ప్రోత్సహించుకుంటే ఇంకా ఆవులను తెచ్చుకునే ఉద్దేశం కొద్దీ రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇవ్వరు కానీ అయితే మా పాలను అదే 15 రోజులకు ఎన్ని పోతున్నాయి. అవి ఫస్ట్ మాకు బ్యాంక్ మేనేజర్లు కూడా వాళ్ళు ఇయ్య అని చెప్పారు. మాకు వచ్చే ఓచర్లను బట్టి తీసుకుపోయి వాళ్ళకి చూపించినాం. వాళ్ళు కూడా వచ్చి మా సొసైటీ సంఘానికి వచ్చి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఇవ్వడానికి కూడా ముందరికి వస్తున్నారు వాళ్ళు. కావున గవర్నమెంట్ కూడా మమ్మల్ని కొద్దిగా చేస్తే, మమ్మల్ని కల్పించుకుంటే ఇంకా రైతులు కూడా సబ్సిడీ రూపంలో, పశుక్రాంతి రూపంలో మాకు కొద్దిగా వాళ్ళు సహకరిస్తే రైతులు కూడా ఇంకా తెచ్చుకునే ఉద్దేశం కొద్దీ అందరూ ఎదురు చూస్తున్నారు. పాల దిగుబడితో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నరసింహులపల్లె పాల ఉత్పత్తిలో జిల్లాలోనే అగ్రస్థానంలో ఉందని కరీంనగర్ డైరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వరరావు తెలిపారు. నరసింహులపల్లె పాడి రైతులను ప్రతి రైతు ఆదర్శంగా తీసుకుని ఒక పాడి పశువును పోషిస్తే ఆ ఇంట ధనలక్ష్మి ఉన్నట్టేనని చెబుతున్నారు. ప్రస్తుతం డైరీ పరిధిలో 65,000 మంది పాల ఉత్పత్తిదారులు ఉన్నారని, వారి నుంచి ప్రతిరోజు 2,50,000 లీటర్ల పాలు సేకరిస్తున్నామని తెలిపారు. త్వరలో పాల ఉత్పత్తిదారుల సంఖ్యను 1,00,000కు చేర్చి 5 లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలిపారు. పాడి పశువులకు, రైతులకు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు మెడిక్లైమ్ పాలసీని త్వరలో అమలు చేస్తామన్నారు. చిన్న చిన్న విలేజెస్, ఉదాహరణకు నరసింహులపల్లి అనే గ్రామం ఉంది చిగురుమాడ మండలం లోపట్ల. ఆ గ్రామం లోపట్ల కేవలం 37 మంది పాల ఉత్పత్తిదారులు రోజుకు 600 లీటర్లు పాల సేకరణ చేయడం జరుగుతుంది. అంటే వారికి ఒక్కొక్కరికి 15 రోజుల లోపట్ల 14,000, 15,000, 20,000, 30,000 వచ్చేటువంటి రైతులు కూడా మరి ఉన్నారు. అందుకొరకు తప్పనిసరి రైతు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక రైతులు ఎవరైనా కూడా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటిది ఇది ఒక పాడి పరిశ్రమను నమ్ముకుంటే ఎటువంటి పరిస్థితుల పట్ల నష్టాలు జరగదు. ముఖ్యంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటిది పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, చేపల పరిశ్రమ, అదేవిధంగా కూరగాయల పరిశ్రమ. మీరు చేపలకు వస్తే మరి నీళ్ళుంటేనే చేపలు ఉంటాయి కనుక అది కష్టమైనటువంటి పని. అదేవిధంగా కోళ్ళకు చూసుకుంటే ఎవరైతే లార్జ్ స్కేల్లో పెడతారో ఒక 1,000, 2,000, 3,000 ఉన్నటువంటి వాళ్ళకే ఇది వర్కౌట్ అవుతుందికి ఆస్కారం ఉంది. అదేవిధంగా కూరగాయలు చూసుకుంటే కూరగాయల యొక్క రేటు ఒక విధంగా ఉండదు. మీకు ఒకసారి 80 రూపాయలకు కిలో టమాటా ఉండొచ్చు, ఒకసారి 80 పైసలకు కూడా ఎవరు దాన్ని తీసుకోరు. సో అటువంటి పరిశ్రమలో రైతుకు అన్సర్టనిటీ, ఇన్కమ్ లోపల అన్సర్టనిటీ అనేది ఉండదు. అదే పాడి పరిశ్రమకు చూసుకుంటే మేము ముందే మీ ఫ్యాట్ SNF ప్రకారంగా గేదె పాలకు ఎంత వస్తున్నాయి, ఆవు పాలకు ఎంత వస్తుందని చెప్పి మేము ముందే చెప్పడం జరుగుతుంది. సో దాని ద్వారా రైతు తన క్వాలిటీ చూసినటువంటి పాల ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఆయన గ్యారెంటీ ఉంటుంది. సో అందుకొరకు వ్యవసాయం కూడా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, మొన్నటిదాకా వర్షాలు పడలేదు, ఎండాకాలంలో మొక్కజొన్న అంతా ఎండిపోయింది, అయినా కూడా రైతును ఆదుకున్నది కేవలము ఈ యొక్క పాడి పరిశ్రమే. అందుకొరకు జిల్లా లోపల ఉన్నటువంటి అన్ని గ్రామాల లోపల కూడా మరి ఇప్పుడైతే మాకు 64,000 రైతు కుటుంబాలు దీని మీద
ఈ పాల వ్యాపారంతో లాభపడుతున్నాయి. మా యొక్క లక్ష్యము కుటుంబాలు మరి పాడి పరిశ్రమ ద్వారా లాభపడాలనే ఒక ఉద్దేశంతో మరి మేమైతే ఈసారి 2 లక్షల పైన పాలు సేకరణ చేయడం జరుగుతుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేమైతే 1,75,000 లీటర్లు మేము పాలు సేకరణ చేయాలి. పాడి పశువులతో పాల వెలుగుల పల్లెగా మారిన నరసింహులపల్లె ఆర్థిక ప్రగతిని చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాడి పశువుల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నరసింహులపల్లెలో పాడి పశువులు లేనివారు వాటి కొనుగోలుకై బ్యాంకుల సహకారాన్ని కోరుతున్నారు. తాము పాడి రైతుల బాటలో నడుస్తామని అంటున్నారు. పాడిని నమ్ముకున్న వారు ఏనాటికి నష్టపోరు అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ పల్లె రైతులు. ఆరుగాలం శ్రమించే అన్నదాతలు వ్యవసాయ అనుబంధమైన పాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తే ప్రగతి పదంలో పయనించవచ్చని నిరూపిస్తున్న ఈ అన్నదాతలను ఆదర్శంగా తీసుకుంటే లాభాలే తప్ప నష్టాలు ఏనాటికి ఉండవు. ప్రతి రైతు ఇలా ఆలోచిస్తే రైతు నిజంగా రాజులా జీవించవచ్చు. నరసింహులపల్లె నుంచి వీడియో సతీష్తో కరస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్. ఇవి వాటి సాగుబడి వివరాలు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రామ్నేని ఫౌండేషన్ వార్షికోత్సవ వివరాలు చూద్దాం. స్టే ట్యూన్.